మరో 3 ఏళ్లు రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్నారు మంత్రులు. ఆ తర్వాత వచ్చేది కూడా తామేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటతామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తామన్నారు. మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో అద్భుతమైన భూ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూమి ఉన్న ప్రతి రైతుకు భూదారి ఇస్తామని చెప్పారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న భూ సర్వేయర్లకు ఖమ్మంలో లైసెన్సులు పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. భూమి ఉన్న ప్రతి ఆసామికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అధునాతన సౌకర్యాలతో చట్టం ప్రతి సామాన్యుడికి, కష్టంలో ఉండేవాడికి ఉపయోగపడే విధంగా చట్టాన్ని తేవటమే కాకుండా ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారు ప్రతి ఎకరాకి రైతన్నకి ఇస్తామని చెప్పిన విషయం ప్రకారం క్వాలిఫై అయిన ప్రతి ఒక్క లైసెన్స్డ్ సర్వేయర్ కి వారి నియామక పత్రాలను కూడా అందజేయటం జరుగుద్దని రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిఫై ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్లకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, ఫిబ్రవరిలో పోలింగ్ ఉండొచ్చన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీకి గేమ్ చేంజర్ అని చెప్పారు. నిజామాబాద్ లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్. అర్హులైన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నా సహాయ సహకారాలు, అండదండలతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవాలి, మనం డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. మహిళలు, రైతులు సహా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. నల్గొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి. ట్రాక్టర్ నడిపి కార్యకర్తల్లో జోష్ నింపారు. మనకి అకౌంట్లో పడ్డాయా? మీకు 10,000, 20,000, 30,000 పడ్డాయా? మరి 10 ఏళ్ళు కేసీఆర్ 5 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాం. మీ దగ్గర 20 ఇల్లు అంటే 20 × 5 అంటే ₹1,00,00,000. ఈ సంవత్సరం మనం 50 పెడతాం. ఇంకెక్కువ మెజార్టీ వస్తే 100 పెడతాం. మీ ఇంటికి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసు విచారణలో ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు. మేడారంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. చట్టంలో ఎటువంటి కక్షపూరితమైనటువంటి అంశాలు లేకుండా చట్టం తన పని తను చేసుకోవాలని కోరుకుంటుంది. అదేవిధంగా సమ్మక్క సారకకు సంబంధించి కూడా మన దగ్గర రవాణా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 51 కేంద్రాల నుంచి 4,000 బస్సులు, అదేవిధంగా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి కొరకు వాళ్ళకు ఒక ట్యాగ్ను బస్సు ఎక్కేటప్పుడే తల్లిదండ్రులు వేయించుకుంటే దానికి మరి కోడ్ ఉంటుంది. QR కోడ్ తోటి ఎక్కడ పోయినా కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని కోరుతాను. తెలంగాణ బిడ్డ మామిడి రామారెడ్డికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇది రాష్ట్రానికి దక్కిన గౌరవమని చెప్పారు. ప్రజాసేవ, సామాజిక చైతన్యం, సాహిత్య, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి రామారెడ్డి విశేష కృషి చేశారన్నారు.